సో మనం పిఎన్ పీరియడ్లో ఇంకో వీడియో. సో మనం ఆల్మోస్ట్ ఇంతకుముందు వీడియోస్లో మోడల్స్ అని కవర్ అయిపోయినాయి. కాకపోతే ఇంతకుముందు అన్ని లీనియర్ ఫ్యాక్టర్స్గానే చూసాం. ఇప్పుడు ఒకవేళ అందులో క్వాడ్రిక్ అట్లా ఉంటే ఎలా చేయాలి. సో ఇంతకుముందు అన్ని ఇట్లాంటి టర్మ్స్ ఉన్నాయి. బట్ ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ చూడండి, కొద్ది క్వాడ్రిక్ ఉంది, ఎలా చేయాలి అదొకటి. నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అడిగిన తర్వాత ఆ క్వశ్చన్ డిఫరెంట్గా అడగచ్చు. లాస్ట్లో ఫినిషింగ్లో చూద్దాం అది. సో అంటే ఇప్పుడు ఈ ఆన్సర్స్ వేసిన తర్వాత సో క్వశ్చన్ డిఫరెంట్గా ఎలా అడగచ్చు, ఆన్సర్ ఎలా చేయాలి అది కూడా లాస్ట్లో చూసుకుందాం. ఫస్ట్ అయితే సో ఫస్ట్ మనం ఇవన్నీ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ 4 క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. సో ఈ 4 క్వశ్చన్స్ సాల్వ్ చేసే బిఫోరు సో అన్నీ కూడా మీకు లీనియర్ ఫ్యాక్టర్సే ఉండాలి. కానీ ఇక్కడ ఫస్ట్ 2 టర్మ్స్ ఏమున్నాయంటే క్వాడ్రిక్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆ క్వాడ్రిక్ని ఫ్యాక్టరేషన్ చేసుకోవాలి. సో ఏంటది x² - 5x + 6. సో దీన్ని ఫ్యాక్టరేషన్ చేస్తే సో ఫ్యాక్టరేషన్ అందరికి తెలిసి ఉంటుంది. ఒకవేళ 8th క్లాస్ వాళ్ళకి ఏమైనా ఫ్యాక్టరేషన్ ఐడియా ఉండకపోవచ్చు. సో కొద్దిగా అది 9th క్లాస్ బుక్ తీసుకొని ఒకసారి క్వాడ్రిక్ ఈక్వేషన్స్లో ఫ్యాక్టరేషన్ అనేది ఒకసారి నేర్చుకోండి. సో బ్రీఫ్గా చెప్తాను. సో 2 నెంబర్స్ తీసుకోవాలి. ఆ 2 నెంబర్స్ ప్రొడక్ట్ ఏమో 6 అవ్వాలి, సమ్ ఏమవ్వాలి -5 అవ్వాలి. ప్రొడక్ట్ 6 రావాలి, సమ్ -5 విధంగా తీసుకోవాలి. సో 2 నెంబర్స్ 2, 3 తీసుకున్నాం అనుకోండి. 2, 3 ప్రొడక్ట్ అంతా 6, కానీ సమ్ ఏం రావాలి -5 రావాలి. కానీ ఇక్కడ సమ్ ఏమొస్తుంది +5 వస్తుంది. కాబట్టి రెండింటికి మైనస్ తీసుకున్నారనుకోండి. ఇప్పుడు బోత్ కండిషన్స్ సాటిస్ఫై అవుతుంది. సో -2 × -3 6. సో నెక్స్ట్ ఈ రెండింటి సమ్ -5 అవుతుంది. సో ఇప్పుడు దీని క్వశ్చన్ని ఫ్యాక్టరేషన్ ఎలా చేస్తామంటే x². సో -5xని ఇలా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఏంటంటే -2x -3x నెక్స్ట్ +6. ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్లోంచి ఏం కామన్ వస్తుందో చూసుకోండి. x కామన్ వస్తుంది. సో x -2. సో నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ సంథింగ్ కామన్ తీయాలి. సో బ్రాకెట్లు ఇక్కడ ఏదైతే ఉందో అదే టర్మ్ రావాలి. సో ఇక్కడ ఏదైతే ఉందో అదే రావాలి. అంటే ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ ఒకటి xే ఉండాలి. అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఏం కామన్ తీయాలి -3 కామన్ తీయాలి. సో -3 కామన్ తీస్తే ఇక్కడ అప్పుడు x. సో నెక్స్ట్ +6లోంచి -3 కామన్ తీస్తే -2. సో ఇలా వస్తుంది =0. సో =0 అంటే రాస్తారు, లేకపోతే రాయరు. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ x-2 ఉంది, ఇక్కడ కూడా x-2 ఉంది. సో x-2 కామన్ తీసేస్తే సో x-2 కామన్ తీసేస్తే ఇంకేం మిగులుతుంది, ఇక్కడ ఫస్ట్ టర్మ్లోంచి x కామన్ తీస్తే x, అలాగే ఇదేంటి x-3. సో ఫస్ట్ క్వాడ్రిక్ ఈక్వేషన్ ఇది అవుతుంది. సో x-2 × x-3. సో ఫస్ట్ వన్. సో అలాగే నెక్స్ట్ సెకండ్ క్వాడ్రిక్ ఈక్వేషన్ కూడా చూద్దాం. సో x² - 7x + 12. సో ఇక్కడ కూడా 2 నెంబర్స్ పిక్ చేసుకోవాలి. ప్రొడక్ట్ అనేది 12 రావాలి, సమ్ అనేది 7 రావాలి. -7 ఇంక్లూడింగ్ సైన్తో సహా చూడండి. ఇక్కడ ఏముంది సైన్ కూడా కన్సిడర్ చేయాలి. సో సమ్ -7 రావాలి, ప్రొడక్ట్ 12 రావాలంటే 3, 4 తీసుకుంటే ప్రొడక్ట్ 12 వస్తుంది, కానీ సమ్ +7 వస్తుంది, కానీ మనకి -7 రావాలి. కాబట్టి -3 -4 తీసుకుంటే ఓకే. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే 7xని రెండింటిగా స్ప్లిట్ చేస్తాం. సో -3x -4x. ఓకేనా. సో ఇది 8th క్లాస్ వాళ్ళు కొద్దిగా క్వాడ్రిక్ ఫ్యాక్టరేషన్ రాదని చెప్తున్నాను. రిమైనింగ్ 9th 10th వాళ్ళకి ప్రాబ్లం లేదు. సో +12. సో ఇప్పుడు ఫస్ట్ 2 టర్మ్స్లో నుంచి ఏం కామన్ వస్తుంది, x కామన్ వస్తుంది. సో ఇక్కడ x కామన్ తీస్తే ఫస్ట్ టర్మ్లో x, నెక్స్ట్ సెకండ్ టర్మ్లో x కామన్ తీస్తే -3. సో నెక్స్ట్ ఇక్కడ ఏం కామన్ తీయాలంటే ఇక్కడ x ఉంది కాబట్టి ఇక్కడ కూడా x రావాలి. అంటే ఏం కామన్ తీయాలి, ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉండాలి. అంటే అప్పుడు ఏం కామన్ తీయాలి -4 కామన్ తీయాలి. సో x-3 = 0. సో ఇక్కడ ఇప్పుడు బోత్ టర్మ్స్ నుంచి x-3 కామన్. సో x-3 కామన్ తీసేస్తే ఇక్కడ x-4. సో సెకండ్కి క్వాడ్రిక్ ఈక్వేషన్ కూడా ఫ్యాక్టరేషన్ అయిపోయింది. సో 8th క్లాస్ వాళ్ళకి ఇంకా స్టిల్ ఏమైనా డౌట్స్ ఉండొచ్చు. సో కొద్దిగా 9th క్లాస్లో ఎక్కడ ఉంటుందో చూసుకొని ఒకసారి ఆ క్వాడ్రిక్ ఈక్వేషన్స్ని ఫ్యాక్టరేషన్ చేయడం ఒకసారి ప్రాక్టీస్ చేయండి. కొన్ని ఎగ్జాంపుల్స్ బుక్స్లో ఎవరి దగ్గర తీసుకొని సో ఎగ్జాంపుల్స్ ఫస్ట్ చేయండి, తర్వాత ఎక్సైజ్ కొన్ని ఫ్యాక్టరేషన్ ఉంది అలవాటు చేసుకోండి. సో ఇప్పుడు ఫ్యాక్టరేషన్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు క్వశ్చన్ని మార్చేయాలి. సో ఇప్పుడు క్వశ్చన్ మొత్తం లీనియర్గా రాసేయాలి. అంటే ఇప్పుడు ఫస్ట్ క్వాడ్రిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఇది వస్తుంది, అలాగే సెకండ్ క్వాడ్రిక్ ఈక్వేషన్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఇది వస్తుంది.
సో ఇప్పుడు ఈ 2 టర్మ్స్ ఇంకా రిమైనింగ్ అంతా నేను అరేంజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఈ రెండు తీసేద్దాం. సో వీటిని రీప్లేస్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనకి రెండింటి నుంచి వచ్చిన టర్మ్స్లో ఏముంది, x-2 ఉంది. సో x-2 ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ ఇక్కడ ఉంది, ఆల్రెడీ x-2 ఉంది. అంటే ఇప్పుడు 1 more x-2 వచ్చింది. అంటే అప్పుడు ఈ x-2 ఇక్కడ ఉంది, ఆల్రెడీ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి. సో అప్పుడు 2 + 1, సో మల్టిప్లై అవుతే పవర్ పెరుగుతుంది కదా. సో ఒక 1 more x-2 యాడ్ చేస్తే అప్పుడు ఇది x-2 హోల్ క్యూబ్ అవుతుంది. సో ఇంతకుముందు ఉన్న x-2, సో ఈ x-2 హోల్ స్క్వేర్ ఒకటి కలిపితే ఏమవుతుంది, అప్పుడు x-2 హోల్ క్యూబ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ ఒక x-3, ఇది ఒక x-3. సో x-3 ఇంటూ x-3 హోల్ స్క్వేర్ ప్రొడక్ట్ కదా. సో x-3 హోల్ స్క్వేర్ ఆల్రెడీ ఇక్కడ x-3 హోల్ క్యూబ్ ఉంది. సో x-3 హోల్ స్క్వేర్ ఇంటూ x-3 హోల్ క్యూబ్ అంటే అప్పుడు ఏమొస్తుంది, సో x-3, సో ఇక్కడ పవర్ 2 అక్కడ పవర్ 3, సో 2 + 3 5. సో ఈ టర్మ్ రెండింటిని క్లబ్ చేసేసాం. ఇక్కడ వచ్చిన అన్నిటిని క్లబ్ చేసేసాం. అలాగే నెక్స్ట్ x-4 ఇక్కడ ఒకటి ఉంది, ఆల్రెడీ ఇక్కడ 5 పవర్ ఏముంది 5 ఉంది కాబట్టి సో ఇది మల్టిప్లై చేస్తే అప్పుడు ఏమవుతుంది, x-4 హోల్ పవర్ 6 అవుతుంది, హోల్ పవర్ 6. సో ఇంకా రిమైనింగ్ క్వశ్చన్ సో యాజ్ యూజువల్ రాసేసేయండి. సో ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్ ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసినట్టుగా అలా మారిపోయింది క్వశ్చన్. ఇంక ఇక్కడి నుంచి మామూలే. సో ఏం చేస్తాం, ఇంతకుముందు చేసినట్టుగా సో ఈచ్ వన్ని 0కి ఈక్వేట్ చేస్తే క్రిటికల్ వాల్యూస్ వస్తాయి. సో ఫస్ట్ ఫైండ్ అవుట్ క్రిటికల్ వాల్యూస్. సో ఫస్ట్ వన్ 0కి ఈక్వేట్ చేస్తే 2 వస్తుంది, నెక్స్ట్ ఇది 3 వస్తుంది, నెక్స్ట్ 4, నెక్స్ట్ -5, సో నెక్స్ట్ -6, నెక్స్ట్ లాస్ట్ వన్ -1. అలాగే డినామినేటర్స్, సో డినామినేటర్స్ కూడా 0కి ఈక్వేట్ చేస్తే 5, సో నెక్స్ట్ 7, 8, 10. సో ఇవి వచ్చేసి ఇప్పుడు ఈ క్రిటికల్ వాల్యూస్ని నెంబర్ లైన్ మీద ఇంక్రీజింగ్ ఆర్డర్లో మనం అరేంజ్ చేసుకుంటాం. సో అన్నిటికంటే ఫస్ట్ ఎంటైర్ నెంబర్ లైన్లో ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్న నెంబర్స్లో లీస్ట్ నెంబర్ ఏంటంటే -6. సో ఫస్ట్ -6, సో తర్వాత నెక్స్ట్ -5. సో నెగిటివ్స్లో ఇంకా -1 మిగిలిపోయింది, సో -1. సో నెగిటివ్స్ కంప్లీటెడ్. సో అయిపోతే టిక్ పెట్టుకుంటే అప్పుడు మీకు ఏమవుతుందంటే ఎక్కడ పొరపాటున ఒక నెంబర్ స్కిప్ చేసినా కూడా మీకు ఐడెంటిఫై అవుతుంది. సో ఆ టెక్నిక్ అంటే బై మిస్టేక్ పొరపాటున పాస్ చేసే దాంట్లో మిస్టేక్స్ అవాయిడ్ అవుతాయి. తర్వాత నెక్స్ట్ పాజిటివ్ నెంబర్స్లో 2 అనేది లీస్ట్, తర్వాత 3, తర్వాత 4 చూసుకొని జాగ్రత్తగా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఒక్క నెంబర్ అటు ఇటుకు రాశారంటే మొత్తం ప్రాబ్లం మొత్తం పోతుంది. సో నెక్స్ట్ 5, 7, 8, 10. సో ఇప్పుడు నెంబర్స్ అన్నిటిని కూడా మనం ఇంక్రీజింగ్ ఆర్డర్లో సో 2 అయిపోయింది, 3 అయిపోయింది, చెక్ చేసుకోండి అన్నీ కవర్ అయినాయో లేదో, 5 అయిపోయింది, 7 అయిపోయింది, 10 అయిపోయింది. ఎక్కువ నెంబర్స్ వచ్చినప్పుడు వెరిఫై చేసుకోవడం అనేది మంచి పద్ధతి. సో అయిపోయిన తర్వాత ఇప్పుడు సో ఏదన్నా ఒక నెంబర్ తీసుకోండి, మన పిఎన్పి రూల్. సో ఏదైనా నెంబర్ అంటే ఏంటి, రైట్ సైడ్ ఆఫ్ ది 10. సో లార్జెస్ట్ నెంబర్ ఏంటి, అక్కడ ఎంటైర్ నెంబర్ లైన్లో లార్జెస్ట్ నెంబర్ 10 కదా. సో లార్జెస్ట్ నెంబర్కి రైట్ సైడ్ ఏదో ఒక నెంబర్ తీసుకోండి, మీ ఇష్టం వచ్చిన నెంబరు రైట్ సైడ్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్. రైట్ సైడ్ ఆఫ్ ది లార్జెస్ట్ నెంబర్ అంటే 10 తర్వాత రైట్ సైడ్ మీ ఇష్టం వచ్చిన నెంబర్ తీసుకోండి. సపోజ్ 12 తీసుకుంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 12 - నాకు ఆన్సర్ అవసరం లేదు, పాజిటివా నెగిటివా అంతే. సో 12 - 2 అనేది పాజిటివ్, సో 12 - 3 కూడా పాజిటివ్, 12 - 4 కూడా పాజిటివ్, 12 + 5 పాజిటివ్, 12 + 6 పాజిటివ్, 12 + 1 కూడా పాజిటివ్. తర్వాత కింద అలాగే బిలో ది x కూడా చూద్దాం. సో ఇక్కడ 12 - 5 పాజిటివ్, 12 అన్ని పాజిటివ్సే వస్తున్నాయి. సో నెక్స్ట్ 12 - 8 పాజిటివ్, సో పాజిటివ్, ఆల్ పాజిటివ్స్. ఇప్పుడు ఈ వచ్చిన రిజల్ట్స్ సైన్స్ అన్నీ మల్టిప్లికేషన్ చేస్తాం, ఆల్ పాజిటివ్స్ వచ్చినాయి కాబట్టి ప్రోడక్ట్ ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. ఇందులో వన్ ఆఫ్ ది టర్మ్ నెగిటివ్ అయితే అప్పుడు ప్రోడక్ట్ నెగిటివ్ అవుతుంది. 1 టర్మ్ అయినా 3 టర్మ్స్ అయినా నెగిటివ్ అయితే ప్రోడక్ట్ ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. బట్ ఇక్కడ ఆల్ పాజిటివ్స్ కాబట్టి సో మనం ఏం చేస్తాం, రైట్ సైడ్ ఆఫ్ ది 10 పాజిటివ్తో స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేస్తాము, ఆల్టర్నేట్గా సైన్ అనేది చేంజ్ చేస్తాం ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. అయితే సైన్ చేంజ్ చేసే బిఫోరు ఆ క్రిటికల్ వాల్యూ, ప్రతి క్రిటికల్ వాల్యూ దగ్గర చెక్ చేసుకోండి, అది ఈవెన్ పవర్ నుంచి వచ్చిందా ఆడ్ పవర్ నుంచి వచ్చిందా. అంటే ఇక్కడ
10 దగ్గర సైన్ చేంజ్ అవుతుందా లేదంటే అది ఎక్కడి నుంచి వచ్చిందో వెరిఫై చేసుకోండి. ఇక్కడి నుంచి వచ్చింది. మరి వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ వన్? దీని పవర్ ఏంటి? 10. సో అది ఈవెన్ పవర్. సో ఏ ఈవెన్ పవర్స్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ దగ్గర సైన్ చేంజ్ అవ్వదు. సో 10 అనేది ఈవెన్ పవర్ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి సో 10 దగ్గర సైన్ చేంజ్ అవ్వట్లేదు. నెక్స్ట్ 8 దగ్గర ఇక్కడ ఉంది 8. సో 8 దగ్గర పవర్ ఆడ్ పవర్ ఉంది కాబట్టి సైన్ చేంజ్ అవుతుంది. 7 మళ్ళీ 7 దగ్గర ఈవెన్ పవర్. 7 ఇక్కడ చూడండి, ఇక్కడ పవర్ ఏముంది? 4 ఉంది. సో ఈవెన్ పవర్ కాబట్టి నో చేంజ్, సైన్ చేంజ్ అవ్వదు. రైట్ టైం ఉందో సో రైట్ 7కి రైట్ సైడ్ నెగిటివ్ ఉంటే లెఫ్ట్ సైడ్ కూడా నెగిటివే ఉంటుంది. రైట్ సైడ్ పాజిటివ్ ఉంటే లెఫ్ట్ సైడ్ కూడా పాజిటివే ఉంటుంది. నెక్స్ట్ 5 ఇక్కడి నుంచి వచ్చింది. సో పవర్ ఆడ్ పవర్ కాబట్టి సైన్ చేంజ్ అవుతుంది నెగిటివ్ నుంచి పాజిటివ్కి. నెక్స్ట్ 4 ఎక్కడి నుంచి వచ్చింది చూసుకోండి, ఇక్కడ ఉంది 4. సో వాట్ ఈస్ ద పవర్ ఆఫ్ దట్ వన్? 6 అనేది ఈవెన్ పవర్ కాబట్టి నో చేంజ్. నెక్స్ట్ 3 అనేది ఇక్కడి నుంచి వచ్చింది. 3కి ఇక్కడ పవర్ ఏముంది? 5 ఉంది. సో ఆడ్ పవర్ కాబట్టి ఏమవుతుంది? సైన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 2 అనేది ఇక్కడి నుంచి వచ్చింది. సో పవర్ ఏంటి? ఇక్కడ 2 ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? పవర్ ఆడ్ పవర్ కాబట్టి సైన్ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ -1 ఈ టర్మ్ నుంచి వచ్చింది. పవర్ ఈవెన్ పవర్ కాబట్టి నో చేంజ్. నెక్స్ట్ -5 అనేది ఇక్కడి నుంచి వచ్చింది. పవర్ ఈవెన్ పవర్ కాబట్టి నో చేంజ్. నెక్స్ట్ -6. సో -6 అనేది ఇక్కడి నుంచి వచ్చింది. పవర్ ఏంటి? ఈవెన్ పవర్ కాబట్టి ఇక్కడ కూడా నో చేంజ్. సో ఇప్పుడు వచ్చేసిన తర్వాత ఆన్సర్ కలెక్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ f(x) > 0. సో ఓన్లీ పాజిటివ్ ఏరియాని మాత్రమే కలెక్ట్ చేసుకోవాలి. సో ఓన్లీ >0 ఫస్ట్ థర్డ్తో ఎప్పుడు ప్రాబ్లం లేదు. ఫస్ట్ థర్డ్ నుంచి పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మనం ఏం రాస్తాం? ప్రతి వాల్యూ దగ్గర ఓపెన్ బ్రాకెట్ రాసేస్తాం. సో ఎటువంటి హెడేక్ లేదు. సెకండ్ ఫోర్త్ దగ్గర మాత్రమే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో ఫస్ట్ వన్ ఏంటంటే >0 అంటే జస్ట్ కలెక్ట్ ది పాజిటివ్ ఏరియా. సో పాజిటివ్ ఎక్కడ అవుతుంది? -6కి లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ ఇక్కడ పాజిటివే. నెక్స్ట్ ఇక్కడ కూడా పాజిటివ్. సో ఇక్కడ కూడా పాజిటివ్. నెక్స్ట్ ఏరియాలో పాజిటివ్. మళ్ళీ ఇక్కడ కూడా పాజిటివ్. నెక్స్ట్ ఇక్కడ కూడా పాజిటివ్. 10 దగ్గర క్రిటికల్ వాల్యూ దగ్గర పాజిటివ్ కాదు. ఇక్కడ ఎందుకు కట్ చేశానంటే 10 దగ్గర పాజిటివ్ కాదు. ఏ క్రిటికల్ వాల్యూ దగ్గరైనా సరే f(x) ఏమవుతుంది? ఎవ్రీ క్రిటికల్ వాల్యూ దగ్గర f(x) 0 అని అవుతుంది, లేదంటే ఇన్ఫినిటీ అని అవుతుంది. అంటే ఆ క్రిటికల్ వాల్యూ న్యూమరేటర్ నుంచి వస్తేనేమో, సపోజ్ ఏదైనా క్రిటికల్ వాల్యూ న్యూమరేటర్ నుంచి వస్తేనేమో అప్పుడు f(x) అంటే 10 ఎక్కడి నుంచి వచ్చింది? సో డినామినేటర్ నుంచి వచ్చింది. డినామినేటర్లో ఇక్కడ x ప్లేస్లో 10 రాస్తే ఏమవుతుంది? డినామినేటర్ 0 అయిపోతుంది. అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? అన్డిఫైన్డ్ వచ్చేస్తుంది. సో ఇన్ఫినిటీ వస్తుంది. అదే సపోజ్ -1 ఎక్కడి నుంచి వచ్చింది? న్యూమరేటర్ నుంచి వచ్చింది. న్యూమరేటర్ ఇప్పుడు -1 తీసుకుంటే ఏమవుతుంది? న్యూమరేటర్ 0 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? 0 అవుతుంది. సో క్రిటికల్ వాల్యూ దగ్గర అది న్యూమరేటర్ నుంచి వచ్చిందా డినామినేటర్ నుంచి వచ్చిందని బట్టి క్రిటికల్ వాల్యూ దగ్గర f(x) ఏమవుతుంది? అయితే 0 అవుతుంది. ఒకవేళ న్యూమరేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ దగ్గర అయితేనేమో f(x) 0 అవుతుంది. డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ దగ్గర డినామినేటర్ 0 అయ్యి ఆన్సర్ ఇన్ఫినిటీ వస్తుంది. సరే, ఇప్పుడు మనకి ఓన్లీ >0 అంటే జస్ట్ కలెక్ట్ ది పాజిటివ్ ఏరియా. సో పాజిటివ్ ఏరియా అంటే -6కి లెఫ్ట్ సైడ్. సో x బిలాంగ్స్ టు -∞ నుంచి -6 వరకు యూనియన్, మళ్ళీ -6 టు -5 యూనియన్, మళ్ళీ -5 నుంచి -1 వరకు యూనియన్, నెక్స్ట్ -1 నుంచి 2 వరకు. సో పాజిటివ్ ఏరియాని మాత్రమే కలెక్ట్ చేయండి. సో నెక్స్ట్ 3 to 4 సో యూనియన్, మళ్ళీ 4 to 5 యూనియన్, మళ్ళీ పాజిటివ్ ఎక్కడ 8 to 10 యూనియన్, 10 to ఇన్ఫినిటీ. సో ఇది ఫస్ట్ ఆన్సర్. చూడండి, ఆన్సర్ మరీ లెంతీగా అయిపోయింది. ఒక్కోసారి లెంతీగా అయిపోతే మనం ఇలా కూడా రాసుకోవచ్చు. ఆర్ ఇంకో రకం కూడా ఆన్సర్ రాస్తున్నాను, చూద్దాం. ఇంకో రకంగా ఏంటి అంటే, సో నేను ఇక్కడి నుంచి ఇక్కడ వరకు పాజిటివ్, నేను ఏం చేస్తున్నాను? డైరెక్ట్ రాసేస్తున్నాను. మధ్యలో ఎక్కడ నెగిటివ్స్ లేవు కదా. సో ఇక్కడ నుంచి ఎక్కడ వరకు 2 వరకు ఎక్కడ మధ్యలో నెగిటివ్స్ లేవు కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఇదే ఆన్సర్ని ఇలా కూడా రాసుకోవచ్చు. x బిలాంగ్స్ టు -∞ నుంచి 2 వరకు ఎక్కడ కూడా నెగిటివ్స్ లేదు కాబట్టి అప్ టు 2 వరకు రాసేస్తున్నాం. ఫస్ట్ అయితే తర్వాత చూసుకుందాం. తర్వాత మళ్ళీ 3 నుంచి 5 వరకు యూనియన్, 3 to 5 యూనియన్,
మళ్ళీ 8 నుంచి ఇన్ఫినిటీ వరకు, 8 టు ఇన్ఫినిటీ వరకు. సో డైరెక్ట్గా రాసేసాను, అంటే ఎక్కడ మధ్యలో నెగిటివ్స్ లేవు కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. కానీ ఈ డైరెక్ట్ రాయడం వల్ల అర్థం ఏంటి, మైనస్ ఇన్ఫినిటీ నుంచి 2 వరకు అంటే ఈ పాజిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా తీసుకున్నారు మీరు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మైనస్ ఇన్ఫినిటీ నుంచి 2 వరకు తీసుకుంటే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మైనస్ ఇన్ఫినిటీ నుంచి 2 వరకు తీసుకుంటే అందులో ఈ క్రిటికల్ వాల్యూస్ కూడా వస్తున్నాయి. ఈ క్రిటికల్ వాల్యూస్ కూడా మధ్యలో ఉన్న క్రిటికల్ వాల్యూస్ కూడా వస్తున్నాయి. కానీ మనకి క్వశ్చన్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. గ్రేటర్ దాన్ 0 అంటే జస్ట్ కలెక్ట్ ది పాజిటివ్ ఏరియా, డోంట్ ఇంక్లూడ్ క్రిటికల్ వాల్యూస్. కానీ మనం మైనస్ ఇన్ఫినిటీ నుంచి 2 వరకు ఒకటేసారి డైరెక్ట్గా వెళ్ళిపోవడం వల్ల మధ్యలో క్రిటికల్ వాల్యూస్ కూడా వచ్చేసినాయి. కాబట్టి అవి రాకూడదు. కాబట్టి ఆ క్రిటికల్ వాల్యూస్ని, అంటే మనకి ఆన్సర్ మరీ లెంతీగా అయిపోతుందని ఇలా కూడా రాసుకోవచ్చు. సో అంటే ప్రతి దగ్గర బ్రేక్ చేయడం ఎందుకు అనవసరంగా, అంటే ఇప్పుడు మైనస్ ఇన్ఫినిటీ నుంచి -6 మళ్ళీ యూనియన్, -6 నుంచి -5 మళ్ళీ బ్రేకు, -5 టు -1 మళ్ళీ బ్రేకు, -1 టు 2 ఇట్లా ప్రతి దగ్గర బ్రేక్ చేయడం ఎందుకు అని ఒకటేసారి ఏం చేస్తున్నాం, అప్ టు 2 వరకు అంతా తీసేసుకొని ఇప్పుడు ఏమేమి వద్దనుకుంటున్నాము, ఈ క్రిటికల్ వాల్యూస్ రాకూడదు కదా, అంటే అప్ టు 2 వరకు ఏ క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయో వాటిని రిమూవ్ చేయండి. సో అప్ టు 2 వరకు వచ్చిన క్రిటికల్ వాల్యూ -6 వచ్చింది, -5 వచ్చింది, సో -1 వచ్చింది. అంటే ఇట్లా మైనస్ అని రాస్తే వాటిని రిమూవ్ చేస్తున్నట్టు. 2 అనేది ఆల్రెడీ తీసుకోలే, నో ప్రాబ్లం. 2 దగ్గర మనం ఓపెన్ బ్రాకెటే రాశాం కదా, కాబట్టి 2 అనేది అసలు ఆన్సర్లో రాలేదు. 2 దగ్గర ఓపెన్ బ్రాకెట్ రాశాం కాబట్టి 2ని రిమూవ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ -6 -5 అనేది మనం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 2 వరకు డైరెక్ట్ తీసుకోవడం వల్ల మధ్యలో ఈ ఇంటర్వెల్లో -6 కూడా ఉంటుంది, అలాగే -5 కూడా ఉంటుంది, -1 కూడా ఉంటుంది. కానీ అవి ఉండకూడదు. ఎందుకు, ఆ క్రిటికల్ వాల్యూ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది, పాజిటివ్ అవ్వదు. ఏమవుతుంది అయితే 0 అవుతుంది, లేదంటే ఇన్ఫినిటీ వస్తుంది. అంటే ఆ క్రిటికల్ వాల్యూ న్యూమరేటర్ నుంచి వచ్చి ఉండుంటే 0 అయ్యేది, అదే క్రిటికల్ వాల్యూ డినామినేటర్ నుంచి వస్తే ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి మనకు కావాల్సింది ఓన్లీ పాజిటివ్ ఏరియా, కాబట్టి డోంట్ ఇంక్లూడ్ క్రిటికల్ వాల్యూస్. కానీ డైరెక్ట్ రాయడం వల్ల ఆ క్రిటికల్ వాల్యూస్ కూడా వచ్చేసినాయి కాబట్టి రిమూవ్ చేస్తున్నాను. ఇంకా 3 to 5 మధ్యలో 4 అనే క్రిటికల్ వాల్యూ కూడా వచ్చేసింది, కాబట్టి దాన్ని కూడా ఏం చేయాలి, మనం రిమూవ్ చేసేయాలి. సో 3, 4 అనేది ఎలా అయినా తీసుకోలేదు, ఎందుకంటే 3 దగ్గర ఓపెన్ బ్రాకెటే, 5 దగ్గర కూడా ఓపెన్ బ్రాకెటే. నెక్స్ట్ 8 నుంచి ఇన్ఫినిటీ వరకు చూస్తే మధ్యలో 10 అనే క్రిటికల్ వాల్యూ వచ్చింది. సో ఇలా రాసుకోవచ్చు. సో ఆన్సర్ ఇదైనా ఒకటే, ఇదైనా ఒకటే, రెండు ఆన్సర్స్ ఒకటే. సో అది ఏంటంటే మరీ లెంతీ ఉంది ఆన్సరు. సో ఇదేంటంటే కొద్దిగా మరి అంత లెంతీ లేకుండా, సో ఎక్కువ సార్లు అంటే మరీ ఆన్సర్ లెంతీగా వచ్చినప్పుడు ఇలా కూడా ఇవ్వచ్చు. సో రెండు ఆన్సర్స్ అయితే రెండింటిని మీరు ప్రాక్టీస్ అలవాటు చేసుకోవాలి. ఎగ్జామ్లో ఏ ఆప్షన్ ఉంటుందో తెలియదు కాబట్టి సో రెండు విధాలుగా రాయడం అనేది నేర్చుకోవాలి. అంటే మన ప్రాబ్లం ఏదో ఒక ఆన్సర్ వచ్చేసింది అయిపోయింది అనుకుంటే తప్పు, అట్లా కాదు. సో ఏ విధంగా అడిగినా కూడా చేసే విధంగా ఉండాలి, అన్ని రకాలుగా నేర్చుకోవాలి. ఇది ఈజీ ఉంది ఇది నేర్చుకుంటాను, ఇది డిఫికల్ట్ ఉంది ఇది వద్దులే, అది స్కూల్లో నడుస్తుంది. ఆబ్జెక్టివ్లో ప్రతి పాయింట్ ప్రతి కాన్సెప్ట్ నేర్చుకోవాల్సిందే, అది డిఫికల్ట్ ఉన్నా కూడా నేర్చుకోక తప్పదు. ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఇది అయిపోయింది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అయిపోయింది. ఇప్పుడు ఇదే క్వశ్చన్ని రకరకాలుగా అడగచ్చు. ఎలా అడగచ్చు అంటే ఇదే క్వశ్చన్ ఇచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే ఆన్సర్ ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. సో అయిపోయింది, అక్కడ క్వశ్చన్ అయిపోయింది. అయితే క్వశ్చన్ అలా అడగకుండా ఏమిస్తాడంటే, సో ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చేస్తాడు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అని క్వశ్చన్ అడుగుతాడు. ఓకే, అయిపోయిన తర్వాత ఏమడుగుతాడంటే, సో ఈ ఆన్సర్లో అంటే దీని ఆన్సర్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. సో రెండు కూడా ఆన్సర్సే. సో ఇప్పుడు ఆన్సర్ ఇలా అడగడు, ఆన్సర్ ఇలా ఉండదు, ఎగ్జామ్లో ఆన్సర్ ఇలా ఉండదు. సో యాక్చువల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే ఆన్సర్ ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, కానీ ఎగ్జామ్లో అలా ఉండదు. ఎగ్జామ్లో ఏమడుగుతాడంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఇచ్చి, సో దెన్ వాట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ నెంబర్ అట్లా అడగచ్చు. సో వాట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ నెంబర్ అంటే ఈ ఆన్సర్లో లీస్ట్ పాజిటివ్ నెంబర్ ఎక్కడ ఉంది అని, అంటే ఆన్సర్ రాసేయాలి ఫస్ట్, ఇదంతా చేసేయాలి. ఆన్సర్ రాసేసిన తర్వాత క్వశ్చన్ ఇలా అడగకుండా
వాట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే అప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇదంతా చేసేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంతా చేసేసి సో ఇందులో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఈ ఆన్సర్లో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ చూసుకోండి. ఇక్కడ అంతా నెగిటివ్సే, ఇది నెగిటివ్సే, ఇది నెగిటివ్సే. సో ఇక్కడ నెగిటివ్ నుంచి పాజిటివ్కి ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ ఉండొచ్చు ఆన్సర్. సో చూడండి -1కి 2 మధ్యలో, నెక్స్ట్ 3కి 4 మధ్యలో. సో -1కి 2 మధ్యలో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎంత, తర్వాత ఇంకా పెరుగుతాయి నెంబర్స్. సో లీస్ట్ నెంబర్ ఎక్కడ ఉంటుంది? లీస్ట్ పాజిటివ్ నెంబర్, లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. నేను అడుగుతుంది లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్. సో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఈ ఇంటర్వెల్లోనే ఉంటుంది ఇంకా. సో ఎక్కడైతే సైన్ చేంజ్ అవుతుందో నెగిటివ్ నుంచి పాజిటివ్ ఆ మధ్యలో ఉంటుంది. సో ఈ మధ్యలో ఉన్న ఇంటీజర్స్ ఏంటి యాక్చువల్గా 0, -1కి 2 మధ్యలో 0, 1. సో ఇందులో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఎంత? 1. కాబట్టి ఆన్సర్ వాట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఆన్సర్ ఏం చెప్పాలి? 1 అని చెప్పేయాలి. అంటే ఆన్సర్ ఇదంతా అడగడు. సో జస్ట్ ఇచ్చేసి క్వశ్చన్ ఇచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 దెన్ వాట్ ఈస్ ద లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ 0 ఆన్సర్ రాసి ఆన్సర్లో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఏది ఉందో అది ఐడెంటిఫై చేయాలి. అలాగే క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు, రకరకాల క్వశ్చన్ అడగచ్చు. ఇంకేం అడగచ్చు అంటే లీస్ట్ నాన్ నెగిటివ్ ఇంటీజర్, లీస్ట్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే నెగిటివ్ కాని వాటిని, అంటే నెగిటివ్ నాన్ నెగిటివ్ అంటే ఏంటి? నెగిటివ్ కాదు అని అర్థం. అంటే నెగిటివ్ కాదు అంటే అర్థం ఏంటి? పాజిటివ్ అని అవ్వాలి, 0 అని అవ్వాలి. సో ఇప్పుడు నాన్ నెగిటివ్లో లీస్ట్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ అన్నాడు. సో ఇది లెఫ్ట్ సైడ్ ఇక్కడ -1కి లెఫ్ట్ సైడ్ అన్ని ఇంటీజర్స్ చాలా ఉంటాయి కానీ అవన్నీ కూడా నెగిటివ్ ఇంటీజర్స్. ఇప్పుడు మనకి ఇక్కడ సైన్ చేంజ్ అయింది -1 to 2. ఈ మధ్యలోని ఇంటీజర్స్ ఏంటి? 0 ఒకటి వస్తుంది, 1 ఒకటి వస్తుంది. సో ఇప్పుడు మనకి లీస్ట్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ నాన్ నెగిటివ్ అంటే పాజిటివ్ కాదు. చాలామంది నాన్ నెగిటివ్ అంటే పాజిటివ్ అని రాస్తారు. కాదు, నాన్ నెగిటివ్ అంటే అర్థం ఏంటి? నెగిటివ్ కాదని. నెగిటివ్ కాదంటే అర్థం ఏంటి? పాజిటివ్ కాదు. మీరు నెగిటివ్ కాదనగానే చాలామంది పాజిటివ్ రాసేస్తారు. నెగిటివ్ కాదు అంటే పాజిటివ్ అని కాదు. నెగిటివ్ కాదు అంటే అది పాజిటివ్ అని అవ్వచ్చు, 0 అని అవ్వచ్చు. ఇప్పుడు ఇందులో లీస్ట్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే 0, 1 వస్తుంది. అందులో లీస్ట్ ఏంటి? 0. కాబట్టి అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? లీస్ట్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అంటే ఆన్సర్ ఏంటి? 0. అలాగే ఇదే క్వశ్చన్లో లీస్ట్ ప్రైమ్ నెంబర్ అడగచ్చు. సో ఇదే క్వశ్చన్లో లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే సో ప్రైమ్ నెంబర్స్లో చూడండి, చెప్పండి మీరు ఫస్ట్ ఆలోచించుకోండి. వీడియో హోల్డ్ చేసి ఫస్ట్ మీరు లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0లో లీస్ట్ ప్రైమ్ నెంబర్ వీడియోని హోల్డ్ చేసి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి. ఓకే, సో అయిపోతే ఇప్పుడు మీరు ఆన్సర్ మీకు ఏమొచ్చి ఉంటుంది? 2నో 3 చెప్పి ఉంటారు, కానీ 2 కాదు. 2 ఎందుకు కాదు? 2 అనేది అసలు ఇంక్లూడ్ అవ్వలేదు. అక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది కదా. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి? 2 కదా. ప్రైమ్ నెంబర్స్ 2, 3 కదా అని 2 కనిపిస్తుందని 2 రాసేయద్దు. 2 లేదు కదా. సో 2 లేదు. 2 ఎందుకు లేదు? ఇక్కడ ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ 3 కూడా లేదు ఆన్సర్లో, కాబట్టి 3 కూడా లేదు ఆన్సర్లో. 3 కూడా లేదు. నెక్స్ట్ 5 ఉందా? 5 కూడా లేదు. 5 దగ్గర ఏ బ్రాకెట్ ఉంది? ఓపెన్ బ్రాకెట్ ఉంది. సో 5 కూడా కాదు. నెక్స్ట్ 7 ఉందా? ఎక్కడ ఉంది 7? ఇంటర్వెల్ ఎక్కడ లేదు 7 అసలు ఆన్సర్లోనే లేదు. సో 7 లేదు. నెక్స్ట్ 11. సో 11 ఉంటుంది 10 తర్వాత వచ్చేది. కాబట్టి ఈ ఆన్సర్లో లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 11. లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఆన్సర్ 11. అలాగే గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ని అడగచ్చు. గ్రేటెస్ట్ నెగిటివ్ ఇదే క్వశ్చన్ ఇచ్చేసి ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దెన్ గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఇన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ 0. సో నెగిటివ్ ఇంటీజర్స్లో గ్రేటెస్ట్. సో నెగిటివ్స్లో రైట్ చూసుకోండి. సో -1 నెగిటివ్లో గ్రేటెస్ట్ -1 కదా అంటే -1 లేదు ఎక్కడ కూడా ఆన్సర్లో. ఎందుకు? -1 దగ్గర ఏంటి? ఓపెన్ బ్రాకెట్ ఉంది, కాదు. ఇంకా -1కి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ ఇంటీజర్ చూడండి -2. సో ఈ మధ్యలో ఏముంటుంది? -5కి -1 మధ్యలో -4 వస్తుంది, -3 వస్తుంది, -2 వస్తుంది. మరి ఇందులో గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఏంటి? -2. కాబట్టి ఆన్సర్ ఏంటి? గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ అంటే ఏంటి? ఆన్సర్
2. సో ఇది ఇలా క్వశ్చన్ ఇచ్చిన క్వశ్చనే ఆన్సర్ ఎంత ఇవ్వకుండా ఇలా రకరకాలుగా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయాలి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, తప్పులు చేస్తుంటారు బై మిస్టేక్. సో జాగ్రత్తగా ఉండండి. సో నెక్స్ట్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ సెకండ్ క్వశ్చన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ పాజిటివ్ అవుతుంది, లేదంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ 0 అవుతుంది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్కడ పాజిటివ్ అవుతుందంటే ఆల్రెడీ మనం పాజిటివ్ మార్కింగ్ ఎక్కడైతే చేసామో అక్కడ పాజిటివ్ అవుతుంది. మరి ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 ఎప్పుడు అవుతుందంటే క్రిటికల్ వాల్యూస్ దగ్గర, అది కూడా ఏ క్రిటికల్ వాల్యూస్ అన్నీ కావు, ఓన్లీ న్యూమరేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ దగ్గర మాత్రమే ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 అవుతుంది. డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ దగ్గర డినామినేటర్ 0 అయితే ఆన్సర్ ఏమవుతుంది? ఇన్ఫినిటీ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అంటే పాజిటివ్ ఏరియాతో పాటుగా క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. బట్ దే ఆర్ ఫ్రమ్ ఓన్లీ న్యూమరేటర్. న్యూమరేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ మాత్రమే మనం ఇంక్లూడ్ చేయాలి. డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ తీసుకోకూడదు. సో అది స్కిప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మీరు తొందరలో రాసేటప్పుడు తప్పు చేస్తారు. అందుకని ముందే మనకి ఎటువంటి మిస్టేక్ జరగకుండా, పొరపాటు జరగకుండా ఆన్సర్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అవ్వండి. డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ ముందే రిమూవ్ చేసేసేయండి. సో డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ ఇక్కడ మనకి ఏం కనిపిస్తున్నాయి అంటే చూద్దాం. 5. సో 5 అనేది మనం ఇంక్లూడ్ చేయకూడదు కాబట్టి 5 అనేది తీసేయండి. అలాగే 7 కూడా డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ, అది కూడా వద్దు. సో 8 కూడా డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ, అది కూడా వద్దు. 10 కూడా వద్దు. సో ఇప్పుడు మనం పాజిటివ్ ఏరియాతో పాటు ఇవి ఏవైతే వద్దనుకుంటున్నామో అవి తప్పించక రిమైనింగ్ క్రిటికల్ వాల్యూస్ అన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో అంటే ముందే కొన్ని క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయకూడదు. ఇవి డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్. సో అవి రాకుండా, పొరపాటుగా రాకుండా ఉండాలి అంటే సింపుల్ టెక్నిక్, ముందే వాటిని రిమూవ్ చేసేసాం. ఇప్పుడు ఆన్సర్ రాసేద్దాం. సో ఆన్సర్ ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 కాబట్టి పాజిటివ్ ఏరియా కలెక్ట్ చేయాలి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. ఇప్పుడు 2 వరకు సో మొత్తం వస్తుంది ఆన్సర్. అంటే -∞ నుంచి 2 వరకు డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఏం మిస్ అవ్వట్లేదు. సో 2కి లెఫ్ట్ సైడ్ అంతా వచ్చేస్తుంది. 2కి లెఫ్ట్ సైడ్ ఏముంది? పాజిటివ్ ఉంది. క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్ కూడా. సో ఇక్కడ అన్ని క్రిటికల్ వాల్యూస్ అన్నీ వచ్చేస్తాయి. అంటే వీటిని బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్లో ఈ క్రిటికల్ వాల్యూస్ రాకూడదు కాబట్టి బ్రేక్ చేసాం, లేదంటే రెండో రకంగా ఆన్సర్ రాసాం. ముందే రాసేసి ఆ క్రిటికల్ వాల్యూస్ రిమూవ్ చేసాం ఇంతకుముందు ఫస్ట్ వన్లో. ఇప్పుడు ఏంటి? 2కి లెఫ్ట్ సైడ్ పాజిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా, కాబట్టి అన్నీ వచ్చేయాలి. అంటే పాజిటివ్ ఏరియా రావాలి, క్రిటికల్ వాల్యూస్ కూడా రావాలి. కాబట్టి డైరెక్ట్గా మనం -∞ నుంచి 2 వరకు రాసేస్తే సరిపోతుంది. సో మొత్తం అంటే అప్పుడు ఏంటి? అప్ టు 2 వరకు నా పాజిటివ్ ఏరియా వచ్చేస్తుంది, ప్లస్ క్రిటికల్ వాల్యూస్ కూడా వచ్చేస్తాయి. నెక్స్ట్ యూనియన్, మళ్ళీ 3 తీసుకోవచ్చు, ఎందుకంటే రిమూవ్ చేయాలి. ఎక్కడైతే ఇంటూ మార్క్ ఉందో వాటిని మాత్రం కన్సిడర్ చేయొద్దు. 3 to 5. సో అప్ టు 5 వరకు, మధ్యలో 4 దగ్గర బ్రేక్ చేయాల్సిన అవసరం లేదు. సో ఎందుకు? మనకి పాజిటివ్ ఉండొచ్చు, 0 కూడా నో ప్రాబ్లం. 4 కూడా ఇంక్లూడెడ్ కదా, 4 కూడా రావాలి, ఇక్కడ క్రిటికల్ వాల్యూస్ కూడా రావాలి. కాబట్టి డైరెక్ట్గా 3 నుంచి 5 వరకు వెళ్ళిపోయాం. యూనియన్, మళ్ళీ ఎక్కడ పాజిటివ్ ఉంది? 8. సో కానీ 8 తీసుకోకూడదు కాబట్టి 8. ఇంతకుముందు ఇలాగ ఇప్పుడు 10 దగ్గర బ్రేక్ చేస్తాం. ఇంతకుముందు ఏంటి? 3 నుంచి 5 వరకు డైరెక్ట్గా రాసేసాం. ఎందుకు రాసామంటే 4 కూడా వస్తుంది కాబట్టి. ఇప్పుడు అలా రాయకూడదు. 8 నుంచి ఇన్ఫినిటీ డైరెక్ట్ రాయకూడదు, ఎందుకంటే 10 రాకూడదు కదా. 10 రాకూడదు కాబట్టి 8 to 10 యూనియన్ 10 to ఇన్ఫినిటీ. సో ఇది ఆన్సర్. సో ఇది ఆన్సర్. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 దగ్గర కానీ, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 దగ్గర కానీ ఫస్ట్ థర్డ్తో ప్రాబ్లం లేదు. ఓన్లీ సెకండ్ ఫోర్త్తో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏంటంటే మనం ఇక్కడ పాజిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి. మరి అన్ని క్రిటికల్ వాల్యూస్ వచ్చి ఉండకపోవచ్చు, కొన్ని క్రిటికల్ వాల్యూస్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ క్రిటికల్ వాల్యూస్ని మనము ఐడెంటిఫై చేయాలని, మిస్ అయిన ఏ క్రిటికల్ వాల్యూస్ మిస్ అయినాయి అని. సో మీరు ఎలా చేస్తారు మరి అంటే సింపుల్ ఒక టెక్నిక్ ఫాలో అండి. అంటే కొన్ని క్రిటికల్ వాల్యూస్ మిస్ అయి ఉంటాయి, వాటిని వెతకడానికంటే ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అండి.
మీరు రాస్తున్న ఆన్సర్ ఏంటి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంటి? పాజిటివ్ ఏరియా రాస్తున్నారు. సో ఎప్పుడైతే మీరు పాజిటివ్ ఏరియా రాసినప్పుడు దానికి ఆపోజిట్ ఏంటి? నెగిటివ్ ఏరియా. అంటే ఏ క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయని ఫాస్ట్గా ఎలా చెక్ చేసుకోవాలంటే, మీరు కలెక్ట్ చేసే ఏరియా పాజిటివ్ అయితే, కాన్సిక్యూటివ్ నెగిటివ్స్ ఎప్పుడైతే ఉంటాయో క్రిటికల్ వాల్యూ దగ్గర ఉంటాయో, సో అక్కడ అవి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఛాన్స్ కాదు, 100% మిస్ అవుతుంది. సో ఎప్పుడు కాన్సిక్యూటివ్ నెగిటివ్స్ ఎక్కడైతే వస్తాయో అక్కడ మిస్ అవుతుంది, కాబట్టి అది చెక్ చేసుకోవాలి. అలాగే ఒకవేళ మీరు లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 రాసేటప్పుడు నెగిటివ్ ఏరియా కలెక్ట్ చేస్తారు. అప్పుడు నెగిటివ్ ఏరియా కలెక్ట్ చేసేటప్పుడు అక్కడ కూడా క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి. ఎప్పుడు నెగిటివ్ రాసేటప్పుడు అంటే ఫోర్త్ వన్కి నెగిటివ్కి కలెక్ట్ చేసేటప్పుడు దాని ఆపోజిట్ ఏంటి? పాజిటివ్. ఎప్పుడైతే కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ వస్తాయో ఆ క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి. సో అక్కడ మీరు అక్కడ చూసుకోండి అంతే. అంటే ఇప్పుడు మనం రాస్తుంది ఏంటి? పాజిటివ్ ఏరియా. సో దీని ఆపోజిట్ ఏంటి? నెగిటివ్. సో కాన్సిక్యూటివ్ నెగిటివ్స్ ఎక్కడున్నాయో మనకి ఏ క్రిటికల్ వాల్యూస్ మిస్ అయినాయో ఫాస్ట్గా చెక్ చేయాలంటే కాన్సిక్యూటివ్ నెగిటివ్స్ ఎక్కడున్నాయో చెక్ చేయండి. సో కాన్సిక్యూటివ్ నెగిటివ్స్ అంటే ఇక్కడ ఉంది చూడండి, 7 దగ్గర. 7కి లెఫ్ట్ సైడ్ నెగిటివే, రైట్ సైడ్ నెగిటివే, కాబట్టి అక్కడ క్రిటికల్ వాల్యూ మిస్ అవుతుంది. ఏది మిస్ అవుతుంది? 7. కాబట్టి 7 రాయొచ్చు అంటే రాయకూడదు. ఎందుకు రాయకూడదు? 7 ఆల్రెడీ డిలీటెడ్ కదా. సో అక్కడ మిస్ అవుతుంది కానీ అది అవసరం లేదు, నిజంగానే అది డిలీటెడ్. ఓకే, ఎక్కడ ఉన్నాయి కాన్సిక్యూటివ్ నెగిటివ్స్? ఒకవేళ ఇక్కడ ఇంటూ మార్క్ లేదనుకోండి, 7 దగ్గర ఇంటూ మార్క్ లేకపోతే అప్పుడు ఏం చేస్తారు అంటే అది డినామినేటర్ నుంచి కాకపోతే అప్పుడు యూనియన్ ఫ్లవర్ బ్రాకెట్ రాసి 7 అని రాస్తారు. సో ఇక్కడ 7 దగ్గర కాన్సిక్యూటివ్ నెగిటివ్స్ వచ్చినాయి కానీ 7 ఆల్రెడీ డిలీటెడ్. 7 అనేది ఆల్రెడీ డిలీటెడ్. ఇంకెక్కడైనా కాన్సిక్యూటివ్ నెగిటివ్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి ఎక్కడ కూడా ఆన్సర్ మిస్ అవ్వలేదు. కాన్సిక్యూటివ్ నెగిటివ్స్ ఎక్కడా లేవు కాబట్టి సో మిస్ అవ్వలేదు, నో ప్రాబ్లం. సో ఇది ఆన్సర్. ఎఫ్ఆర్ఎక్స్ మొత్తం వచ్చేసిన ఆన్సర్. సో అన్ని పాజిటివ్లో ఉన్న క్రిటికల్ వాల్యూస్ మీరు ఏం చెక్ చేయక్కర్లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎందుకంటే మీరు డైరెక్ట్ రాసేస్తారు, ప్లస్ ఆ క్రిటికల్ వాల్యూస్ దగ్గర మీరు క్లోజ్ బ్రాకెట్ చూసుకుని రాసి ఉంటారు కాబట్టి మీరు చెక్ చేయక్కర్లేదు. మీరు చెక్ చేసుకోవాల్సింది, వెరిఫై చేసుకోవాల్సింది, మిస్ అయ్యే ఛాన్స్ ఉన్నది ఏంటి అంటే మీరు పాజిటివ్ రాసేటప్పుడు కాన్సిక్యూటివ్ నెగిటివ్స్ ఎక్కడైతే వస్తాయో ఆ క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి, కాబట్టి అక్కడ చెక్ చేసుకోండి అంతే. సో ఇది ఆన్సర్. ఇప్పుడు ఇదే ఆన్సర్ని డైరెక్ట్గా ఆన్సర్ ఇలా ఇవ్వకుండా ఇదే క్వశ్చన్ని న్యూమరికల్స్లో ఇంటీజర్స్ క్వశ్చన్స్లో ఇచ్చేటప్పుడు ఏమడుగుతాడంటే, సో వాట్ ఈస్ ద లీస్ట్ నాన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇన్ f(x) గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటాడు. సో లాస్ట్ ఈ నాన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2, 3, 5, 7, 11, 13. ఇప్పుడు వాడు ఏమన్నాడు? లీస్ట్ నాన్ ఈవెన్. సో 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్ కాబట్టి అది తీసుకోం. ఇప్పుడు నాన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్లో లీస్ట్ 3 ఇందులో ఉందా చూసుకోండి. 3 ఉంటే తీసుకుంటాం ఆన్సర్. సో 3 ఉంది కదా, 3 ఇంక్లూడింగ్, కాబట్టి ఆన్సర్ ఏంటి? లీస్ట్ నాన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే ఆన్సర్ 2 కాదు, 2 రాశారు. సో 3. అలాగే లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే సో ప్రైమ్ నెంబర్స్ 2 కూడా వస్తుంది. అప్పుడు లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే క్వశ్చన్ లీస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే అప్పుడు ఆన్సర్ ఏంటి? 2. సో అలాగే నెక్స్ట్ లీస్ట్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ అని అడగచ్చు. సో నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ ఏంటి? నాన్ నెగిటివ్ ఇంటీజర్ 0, 1, 2, 3. ఇందులో లీస్ట్ ఏంటి? ఇందులో లీస్ట్ 0 ఇందులో ఉందా? 0 అంటే 0 ఆన్సర్. ఒకవేళ 0 ఈ ఆన్సర్లో లేదనుకోండి, 1 కూడా లేకపోతే ఆన్సర్ ఏంటి? 2. సో 0 అనేది ఇందులో వస్తుందా అంటే వస్తుంది, ఈ మధ్యలో 0 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏంటి? లీస్ట్ నాన్ నెగిటివ్ ఇంటీజర్. అంటే నాన్ నెగిటివ్ అంటే నెగిటివ్ కాదు అంటే పాజిటివ్ కాదు, నెగిటివ్ కాదు అంటే పాజిటివ్ అవ్వాల్సిన అవసరం లేదు. నెగిటివ్ కాదు అంటే అది పాజిటివ్ అయినా అయి ఉండొచ్చు, 0 అయినా అయి ఉండొచ్చు. చాలామంది నెగిటివ్ కాదనగానే పాజిటివ్ అని రాసేస్తారు. నెగిటివ్ కాదు అంటే అది పాజిటివ్ అవ్వచ్చు, 0 కూడా అవ్వచ్చు. సో నాన్ నెగిటివ్లో లీస్ట్ 0 అనేది ఇక్కడ ఉంది కాబట్టి లీస్ట్ నాన్ నెగిటివ్ ఇంటీజర్ అంటే ఆన్సర్ ఏంటి? 0. అదే ఇట్లా కాకుండా గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్.
సో ఇందులో నెగిటివ్ ఇంటీజర్స్ ఏంటి -1 -2 -3. ఇందులో గ్రేటెస్ట్ ఏంటి -1. -1 ఇందులో ఉందా లేదా? ఉంది. సో -∞కి 2కి మధ్యలో -1 వస్తుంది కదా. కాబట్టి ఆన్సర్ ఏంటి? గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ అంటే -1. ఇలా మీకు డిఫరెంట్గా క్వశ్చన్స్ అడగచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ f(x) <0, థర్డ్ క్వశ్చన్. సో నెగిటివ్ ఏరియా కలెక్ట్ చేయాలి. సో ఫస్ట్ది థర్డ్ది ప్రాబ్లం లేదు, మీకు ఎటువంటి మిస్టేక్ జరిగే ఛాన్స్ తక్కువ. r ఈక్వల్ టు ఉన్నప్పుడే జాగ్రత్త ఉండండి. సో <0 అంటే జస్ట్ కలెక్ట్ ది నెగిటివ్ ఏరియా. సో ఎక్కడ కూడా క్రిటికల్ వాల్యూస్ రావు. క్రిటికల్ వాల్యూస్ అసలు రావు. అది న్యూమరేటర్ నుంచి కావచ్చు, డినామినేటర్ నుంచి. అసలు ఏ క్రిటికల్ వాల్యూ కూడా ఇంక్లూడ్ చేయం మనం. ఎందుకంటే ప్యూర్లీ ఇక్కడ నెగిటివ్ ఏరియా మాత్రమే మనం కలెక్ట్ చేస్తున్నాం. కాబట్టి నెగిటివ్ ఏరియా అంటే ఎక్కడ నెగిటివ్ మార్కింగ్ ఉందో అక్కడ. సో 2కి 3 మధ్యలో ఏ క్రిటికల్ వాల్యూ కూడా ఇంక్లూడ్ చేయకూడదు. సో ఫస్ట్ దానికి థర్డ్ దానికి అసలు ఏ క్రిటికల్ వాల్యూ కూడా ఇంక్లూడ్ చేయకూడదు. అది న్యూమరేటర్ నుంచి కావచ్చు, డినామినేటర్ నుంచి కావచ్చు. ఎందుకు అంటే థర్డ్ వన్లో ఓన్లీ నెగిటివ్ ఏరియానే అడుగుతున్నాడు. క్రిటికల్ వాల్యూ దగ్గర f(x) నెగిటివ్ అవ్వదు. ఏమవుతుంది క్రిటికల్ వాల్యూ దగ్గర? f(x) 0 కానీ ఇన్ఫినిటీ కానీ అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ నెగిటివ్ ఏరియా. కాబట్టి డోంట్ ఇంక్లూడ్ క్రిటికల్ వాల్యూస్. అలాగే ఫస్ట్ దాంట్లో కూడా క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయకూడదు. క్రిటికల్ వాల్యూస్ ఎక్కడ ఇంక్లూడ్ చేయాలి? ఎప్పుడు ఇంక్లూడ్ చేయాలి? > కానీ < ఉన్నప్పుడు మాత్రమే క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయాలి. > ఉన్నా ఉన్నా అప్పుడు మాత్రమే క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయాలి. ఇంకా ఓన్లీ కానీ ఓన్లీ కానీ ఉన్నప్పుడు క్రిటికల్ వాల్యూస్ అస్సలు ఇంక్లూడ్ చేయకూడదు. ఏ క్రిటికల్ వాల్యూ కూడా ఇంక్లూడ్ చేయకూడదు. కాబట్టి ఆల్వేస్ ఓపెన్ బ్రాకెటే వస్తుంది. సో > 0 ఉన్నప్పుడు క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయాలి. అది కూడా డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ తీసుకోకూడదు. అంటే ఫస్ట్ దానికి థర్డ్ దానికి అంటే ఓన్లీ > 0 ఉన్నా ఓన్లీ <0 ఉన్నా అసలు ఎప్పుడు కూడా మనం క్రిటికల్ వాల్యూ తీసుకోము. క్రిటికల్ వాల్యూస్ ఎప్పుడు తీసుకోవాలి? > 0 కానీ అంటే r ఉన్నప్పుడు మాత్రమే క్రిటికల్ వాల్యూస్ తీసుకోవాలి. అది కూడా ఓన్లీ న్యూమరేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ మాత్రమే తీసుకోవాలి. డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోకూడదు. అది బాగా ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ఇప్పుడు నెగిటివ్ ఏరియా 2 to 3 అయిపోయింది. మళ్ళీ నెగిటివ్ ఏరియా 5కి 7కి మధ్యలో యూనియన్. మళ్ళీ నెగిటివ్ ఏరియా ఏంటి? 7 to ∞. సో ఎక్కడ కూడా క్రిటికల్ వాల్యూస్ ఇంక్లూడ్ చేయట్లేదు. కాబట్టి ప్రతి వాల్యూ దగ్గర బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. 5 to 7, నెక్స్ట్ 7 to 8. సో ఇది ఆన్సర్ నెగిటివ్ ఏరియా అయిపోయింది. ఇప్పుడు ఇందులో క్వశ్చన్ ఇట్లా అడగకుండా ఏమడుగుతాడు? లీస్ట్ ఇంటీజర్ పాజిటివ్ ఇంటీజర్, లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అని అడగచ్చు. లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ ఇన్ f(x) < 0. సో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్స్ ఏంటి? 1 2 3 4 ఇవి కదా. సో ఇందులో లీస్ట్ ఏంటి? 1 అందులో లేదు. 2 ఉందా? 2 లేదు. 2 దగ్గర ఓపెన్ బ్రాకెట్, 2 కూడా లేదు. 3 ఉందా? 3 కూడా లేదు, ఓపెన్ బ్రాకెట్. 4 అసలు లేనే లేదు. 5 ఉందా? 5 దగ్గర కూడా లేదు, ఓపెన్ బ్రాకెట్. నెక్స్ట్ నెంబర్ ఏంటి? 6. సో 5కి 7కి మధ్యలో ఏముంటుంది? 6 ఉంటుంది. కాబట్టి ఈ ఆన్సర్లో లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అంటే ఏంటి? 6. సో లీస్ట్ పాజిటివ్ కాదు, ఇక్కడ లీస్ట్ ఇంటీజర్ అన్నా కూడా 6. ఎందుకంటే అసలు నెగిటివ్స్ లేవు కదా, నెగిటివ్స్ ఆన్సర్స్ లేవు. కాబట్టి లీస్ట్ పాజిటివ్ ఇంటీజర్ అన్నా 6, లీస్ట్ ఇంటీజర్ అన్నా కూడా 6, ఎందుకంటే నెగిటివ్స్ లేవు కాబట్టి. సో ఆన్సర్ ఏంటి? నెగిటివ్ ఇంటీజర్స్ చూసినా పాజిటివ్ ఇంటీజర్స్ చూసినా 6 లీస్ట్. కాబట్టి 6 ఈజ్ ద ఆన్సర్. అలా కాకుండా లీస్ట్ ప్రైమ్ నెంబర్స్ ఏంటి? 2 3 5 7 11 13. సో 2 లేదు, ఇక్కడ లేదు, ఓపెన్ బ్రాకెట్ ఉంది. 3 దగ్గర ఓపెన్ బ్రాకెట్ లేదు, 5 దగ్గర ఓపెన్ బ్రాకెట్ లేదు, 7 దగ్గర ఓపెన్ బ్రాకెట్ లేదు. నెక్స్ట్ 11 అసలు లేదు, 8 తర్వాత లేవు. అసలు అంటే ఆన్సర్ లేదు, నెంప్టీ సెట్. అసలు ప్రైమ్ నెంబర్సే లేవు. సో ఆ క్వశ్చన్ అడగలే, ఒకవేళ అడిగితే సో లేదు, అసలు ఆన్సర్సే లేవు. ఓకే, నెక్స్ట్ అలాగే ఇప్పుడు ఇంకోటి లాస్ట్ వన్ ఏంటి? <0 చూద్దాం. సో <0 అంటే ఏంటి? నెగిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ కూడా ఇంక్లూడ్ చేయాలి, ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. కాబట్టి x బిలాంగ్స్ టు నెగిటివ్ ఏరియాతో పాటు క్రిటికల్ వాల్యూస్ అంటే
2 కూడా ఇంక్లూడ్ చేస్తాం, 3 కూడా ఇంక్లూడ్ చేస్తాం. 2 to 3 నెగిటివ్ ఏరియా ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. మళ్ళీ నెగిటివ్ ఎక్కడ ఉంది చూస్తే మళ్ళీ నెగిటివ్ 5కి 7కి మధ్యలో ఉంది. కాబట్టి ఇక్కడ ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్ అంటే 5, 7 తీసుకోవద్దా అంటే తీసుకోవద్దు. అదేంటి ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్ కదా అన్నాం కదా అంటే చెప్పాను ఆల్రెడీ, డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంక్లూడ్ చేయకూడదు. అందుకే ఆ పొరపాటు జరగకూడదనే ముందు డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూస్ ముందే స్టార్టింగ్లోనే నెంబర్ లైన్ మీద ఇంటూ మార్క్ చేసేసుకోండి. అది చేయలేదు అంటే మీ ప్రాబ్లం అంతా చేస్తారు, కరెక్ట్గానే చేస్తారు, కానీ ఆన్సర్ మాత్రం రాంగ్ రాస్తారు. సో అటువంటి రాంగ్ జరగకూడదు అంటే ముందే డినామినేటర్ వచ్చిన క్రిటికల్ వాల్యూస్ స్కిప్ చేసేయండి. కాబట్టి ఇప్పుడు ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్ అన్నాం, కానీ 5 అనేది ఆల్రెడీ డిలీటెడ్ కాబట్టి 5 తీసుకోకూడదు. కాబట్టి ఓపెన్ బ్రాకెట్, సో అప్ టు 7 మళ్ళీ 7 దగ్గర బ్రేక్ తీసుకోవాలి, ఎందుకంటే 7 ఇంక్లూడ్ కాదు కాబట్టి. మళ్ళీ 7 to 8, సో 7 to 8. సో ఇది ఆన్సర్. సో చూసుకోండి అన్ని ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఒక పాయింట్, సో మనకి ఏంటంటే నెగిటివ్ ఏరియా ఇంక్లూడింగ్ క్రిటికల్ వాల్యూస్. నెగిటివ్ ఏరియా అంటే వచ్చేసింది 2 to 3, నెక్స్ట్ 5 to 7, 7 to 8. మరి క్రిటికల్ వాల్యూస్ అన్నీ వచ్చేసినాయా? 2 వచ్చేసింది, 3 వచ్చింది, 5 రాకూడదు కాబట్టి తీసుకోలేదు, 7 కూడా రాకూడదు కాబట్టి తీసుకోలేదు, 8 కూడా రాకూడదు కాబట్టి తీసుకోలేదు. కాబట్టి అన్ని క్రిటికల్ వాల్యూస్ వచ్చినాయా అంటే రాలేదు, కొన్ని క్రిటికల్ వాల్యూస్ మిస్ అయినాయి. చెప్పాను ఇంతకుముందు, ఖచ్చితంగా కొన్ని క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి. ఏ క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి? ఆ మిస్ అయినవి రాసేయాలి, యూనియన్ రాసి ఆ మిస్ అయిన క్రిటికల్ వాల్యూస్ ఫ్లవర్ బ్రాకెట్లో రాయాలి. మరి ఏ క్రిటికల్ వాల్యూస్ మిస్ అయినాయని ఎలా ఐడెంటిఫై చేయాలంటే సింపుల్ సీక్రెట్ ఇంతకుముందు చెప్పాను. మీరు ఇక్కడ రాస్తుంది ఏంటి? లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, అంటే మీరు నెగిటివ్ ఏరియా కలెక్ట్ చేస్తున్నారు. నెగిటివ్ ఏరియా కలెక్ట్ చేసినప్పుడు దాని ఆపోజిట్ ఏంటి? పాజిటివ్. ఎప్పుడైతే కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఉంటాయో ఆ క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి. కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి. కాబట్టి ఇక్కడ చూసుకోండి ఏ క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతున్నాయి. -6 చూడండి, -6 దగ్గర కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఉన్నాయి. -6 దగ్గర కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి -6 మిస్ అయింది, కాబట్టి -6 రాయాలి. అలాగే -5 దగ్గర కూడా కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి -5 కూడా మిస్ అయిపోయింది, అది కూడా తీసుకోవాలి. -1 కూడా మిస్ అయిపోయింది, అక్కడ కూడా కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఉన్నాయి. అంటే మీ నెగిటివ్ రాసేటప్పుడు కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి కాబట్టి చెక్ చేసుకోండి. -1. నెక్స్ట్ 2 అంటే ఆల్రెడీ వచ్చేసింది. 2 కాన్సిక్యూటివ్ కాదు, ఎందుకు 2కి లెఫ్ట్ సైడ్ పాజిటివ్, రైట్ సైడ్ ఏంటి? నెగిటివ్. సో కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ వచ్చిన క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి. ఇంకెక్కడ ఉన్నాయా? ఇక్కడ ఉంది 4 దగ్గర కూడా కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఉన్నాయి కాబట్టి 4 కూడా మిస్ అయింది. ఓకే, మళ్ళీ కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఎక్కడున్నాయి? 10 దగ్గర కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఉన్నాయి కానీ 10 తీసుకోవద్దు, ఎందుకంటే 10 అనేది ఆల్రెడీ డిలీటెడ్. ఎందుకంటే అది డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ. ఏ ఆన్సర్లో కూడా డినామినేటర్ నుంచి వచ్చిన క్రిటికల్ వాల్యూ ఇంక్లూడ్ చేయం కాబట్టి 10 అనేది అవసరం లేదు. సో ఇది మనకు కావాల్సిన ఆన్సర్. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో ఇంతకుముందు అడిగినట్టుగా, సో లీస్ట్ ప్రైమ్ నెంబర్, సో ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, సో 11. లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 ఉందిగా కాబట్టి ఆన్సర్ ఏంటి? లీస్ట్ ప్రైమ్ నెంబర్ ఇన్ f(x) < 0 అంటే ఏంటి? 2. అదే లీస్ట్ నాన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ క్వశ్చన్ ఇలా అడిగచ్చు. లీస్ట్ నాన్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? 3 ఉంది కదా. ఓకే, సో అలాగే లీస్ట్ నెగిటివ్ ఇంటీజర్. లీస్ట్ నెగిటివ్ అంటే ఇక్కడ ఎక్కడ నెగిటివ్స్ లేవు, ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది చూడండి. సో -6 లీస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఎంత? -6. అదే గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ అని అడిగాడు అనుకోండి, గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఇన్ f(x) < 0. సో గ్రేటెస్ట్ నెగిటివ్ ఇంటీజర్ ఏంటి? -1. సో -1.
సో ఇది ఆ క్వశ్చన్స్ ఇలా రకరకాలుగా అడగచ్చు. సో ఇవి మనకి పిఎన్పి రూల్లో బాగా ప్రాక్టీస్ చేయండి. సో ఎక్కడెక్కడ మిస్టేక్ అవుతుందో చూసుకోండి. సో ఎక్కడ మీకు ప్రాబ్లం జాగ్రత్త ఉండాల్సింది గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0తో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. సో గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. క్రిటికల్ వాల్యూస్ తీసుకోవాలి, కానీ కొన్ని క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి. కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఉన్నప్పుడు, అంటే పాజిటివ్ ఏరియా కలెక్ట్ చేసేటప్పుడు కాన్సిక్యూటివ్ నెగిటివ్స్ ఉన్న క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి. అలాగే మీరు నెగిటివ్ ఏరియా కలెక్ట్ చేసేటప్పుడు కాన్సిక్యూటివ్ పాజిటివ్స్, దాని ఆపోజిట్ కాన్సిక్యూటివ్ పాజిటివ్స్ ఉన్న క్రిటికల్ వాల్యూస్ మిస్ అవుతాయి. మిస్ అయితే వాటిని ఏం చేయాలి, యూనియన్ అని రాసి ఇలా రాయాలి.